రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి సమగ్ర అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం విజన్ ప్లాన్ తయారు చేసేందుకు అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా విజన్ ప్లాన్ తయారు చేసేందుకు పలు సూచనలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనపర్తి నియోజకవర్గంలో రహదారులు, డ్రైన్లు, బ్రిడ్జిలు, పరిశ్రమలు, టూరిజం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరించాలని, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అనపర్తిలోనే నియోజకవర్గ విజన్ ప్లాన్ తయారీ కోసం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా గోదావరి జంటాన్ని ఆధునీకరించే దిశగా ముందుకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుంది. ముఖ్యంగా బెక్కవరం డ్రైన్ కానీ మన ప్రాంతంలో ఉన్న ఏలేరు డ్రైన్, వెస్ట్ ఏలేరు డ్రైను, ఇవన్నింటినీ డీపెన్ చేయకపోతే పెదపూడి మండలం ఎప్పటికీ ముంపుకు గురవుతూనే ఉంటుంది. మరొక పక్క ఎప్పుడూ లేని ఇబ్బంది అనపర్తి మండలంలో ఇవాళ ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అందువల్ల ఇవన్నింటి సాగునీటి వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ. తాగునీటి వ్యవస్థని జలజీవన్ మిషన్ ఏ విధంగా బ్రష్ పట్టించారో మీరు చూశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు 50% కంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 50% నిధులు కేంద్రం నుంచి తీసుకొని పెద్ద ఎత్తున జలజీవన్ మిషన్ ఉపయోగించుకుంటే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వదిలిపెట్టేసిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం షేర్ కట్టలేని పరిస్థితికి వచ్చింది. అందువల్ల ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కేంద్రంతో సంప్రదించి పూర్తి స్థాయి అనుమతులు, నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి కేంద్ర ప్రభుత్వమే జలజీవన్ మిషన్ ఇంకా టేకప్ చేయాలనే ప్రయత్నం చేయడం, దాదాపుగా అది పూర్తి స్థాయిలో సఫలీకృతం అయ్యే పరిస్థితి వచ్చింది. తొందరలోనే జలజీవన్ మిషన్ పనులు మొదలైతే గ్రామాల్లో తాగునీటి వ్యవస్థ కూడా ఇబ్బంది లేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇటువంటి అనేక సమస్యలను ఇవాళ సంవత్సర కాలంలో అడ్రస్ చేయడం జరిగింది. భవిష్యత్తులో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఏ విధంగా ఉండాలి, ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. ఇప్పుడే ఈరోజు ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేశాం. దాదాపుగా 732 మంది ఎన్రోల్ చేసుకున్నారు. 300 చిల్లర ఇక్కడ ఫిజికల్గా అటెండ్ అయ్యారు. 150 మందికి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి చోట ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చిందో ఆ దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా నిన్న ఒక్కరోజు 10,000 కోట్ల రూపాయల అకౌంట్లో వేశారు అంటే కూటమి ప్రభుత్వం సంక్షేమం పట్ల ఏ విధమైన శ్రద్ధతో ఉందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. ఒక తల్లికి వందనం కార్యక్రమం కింద 10,000 కోట్ల రూపాయలు